మనం చదవబోయేటువంటి మాటలు ఎంత పవర్ఫుల్ మీరు గమనించాలి. 16వ వచనం నుండి చదువుతారు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు ధ్యేయములు. అవేవనగా ఫస్ట్ అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. 7వది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడను. 7 హేయమైనవి వచ్చింది. దేవునికి హేయమైనటువంటివి, చాలా అసహ్యం అన్నమాట దేవునికి ఈ లక్షణాలు. ఈ లక్షణాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 7 లక్షణాల్లో 6 లక్షణాల్లో ఎవరైతే కలిగి ఉన్నారో వారికి కుష్ఠరోగం వచ్చింది. 7 లక్షణాల్లో 6 లక్షణాలని కలిగి ఉన్నటువంటి మనుషులకు ఏ రోగాలు వచ్చినాయి? కుష్ఠరోగములు వచ్చినాయి. అది ఇప్పుడుగినా అవ్వచ్చు. కుష్ఠరోగము చర్మ వ్యాధి కాదు, అది దేవుని యొక్క శిక్షలో ఒక భాగం కూడా. ప్రియులారా, మనం ఇవి ఎందుకు నేర్చుకుంటున్నామనంటే, కుష్ఠరోగం అంత భయంకరమైనది.